ఈయన 1891వ సంవత్సరం ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ మహోమను గ్రామంలో పుట్టారు. ఈయన తల్లిదండ్రులు మలోజీ సాక్సాల్ మరియు భీమాబాయి. వీరి యొక్క 14వ సంతానమే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఇకపోతే ఈయన గురించి తెలియని వ్యక్తే ఉండడు. ఎందుకంటే ఈయన చదువుకొని లాయర్ అవ్వడమే కాదు, ధర్మశాస్త్రాలన్నీ చదివి భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి అని చెప్పవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన పేరు వెనకాల డిగ్రీలు కలిపితే బిఏ, ఎంఏ, ఎంఎస్సి, డిఎస్సి, పిహెచ్డి, ఎల్ఎల్డి, బారిస్టర్ ఎట్లా. బిఏ ముంబైలో విశ్వవిద్యాలయంలో చేశాడు. ఎంఏ కొలంబియా విశ్వవిద్యాలయంలో చేశాడు. ఎంఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్లో, పిహెచ్డి కొలంబియా విశ్వవిద్యాలయం, డిఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్, ఎల్ఎల్డి కొలంబియా విశ్వవిద్యాలయం, బారిస్టర్ ఆఫ్ లా గ్రేస్ ఇన్ లండన్. చాలా మందికి తెలుసు అంబేద్కర్ అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఎంతో కష్టపడ్డాడని, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాన్ని కల్పించడానికి కృషి చేశారని మాత్రమే చాలా మందికి తెలుసు. బ్రిటిష్ వారు 1930, 1931 మరియు 32వ సంవత్సరంలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరిచారు. ఈ 3 సమావేశంలో అంబేద్కర్ గారు సమావేశమయ్యారు. అయితే 2వ సమావేశంలో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరపున హాజరయ్యారు. ఈ సమావేశంలోనే గాంధీ గారికి అంబేద్కర్ గారి మధ్య విభేదాలు వచ్చాయని చాలా తక్కువ మందికి తెలుసు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని అంబేద్కర్ గారు పట్టుపట్టగా, అలా చేస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని, అందుకోసం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఇవ్వడానికి గాంధీ గారు ఒప్పుకోలేదు. అందుకు అంబేద్కర్ తిరస్కరించి ఖచ్చితంగా దళితులకు నియోజకవర్గాలు ఇవ్వాల్సిందే అని పట్టుపట్టగా, అంబేద్కర్ గారికి గాంధీ గారికి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 2వ సమావేశంలో నుండి గాంధీ గారు బయటకు వెళ్ళిపోయారు. దళితులకు నియోజకవర్గాలు ఇవ్వడం వల్ల హిందూ సమాజం ఎలాంటి విచ్ఛిన్నం కాలేదు. కానీ ఒకవేళ దళితులకు నియోజకవర్గాలు ఇవ్వకపోతే గనుక అనగపరచబడిన జీవితంలోనే దళితులు బ్రతికే వాళ్ళని చెప్పడానికి ఏ విధంగా సందేహపడను. అంటరానితన నిర్మూలన కోసం గాంధీ గారు కృషి చేస్తూనే ఉన్న సమయంలో ఎవరి కుల వృత్తిని వారు చేసుకోవడం వల్ల పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉందంటూ సమర్థించారు. అంటరానితనంగా పిలువబడుతున్న వారు వారి ఆత్మగౌరవాన్ని చంపుకొని వారి వృత్తిని వారు చేసుకుంటున్నారు. అందుకు వారిని ఇతర కులాల వారు గౌరవించాలంటూ అంటరానితనాన్ని సమస్యకి గాంధీ గారు సామాజిక సాంస్కృతిక పరిష్కారం చూపగా, దీనికి విభేదంగా అంబేద్కర్ గారు అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయ అధికారం పొందనిదే వారి సమస్యకి పరిష్కారం దొరకదని అంబేద్కర్ గారు భావించారు. అలా అంబేద్కర్ గారు 1927వ సంవత్సరంలో బహిష్కృత భారతం అనే పత్రికను ప్రారంభించి ఆ పత్రికలో ఇలా రాశారు: ఒకవేళ తిలక్ గనక అంటరానితన కులంలో పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అనే మాటను చెప్పకపోగా అస్పృశ్యతే నా ధ్యేయం, నా జన్మ హక్కు అని ఉండేవాడు అని వ్రాశారు. ఇలాంటి ఒక గొప్ప మాటను పత్రికలో వ్యాసంగా రాశారంటే అంటరానితనంతో తాను ఎంత మనోభావానికి గురయ్యారో అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగాన్ని రచించడం కోసం అంబేద్కర్ గారితో 7గురిని ఏర్పాటు చేశారు. అయితే ఆ 7గురిలో ఒకరు చనిపోయారు, ఒకరు రాజీనామా చేశారు. అలా మిగతా వారు తమ సొంత స్వార్థంతో రాజ్యాంగ రచనకి దూరంగా ఉన్నారు. అంబేద్కర్ గారికి మానసిక ఒత్తిడి కలిగిన అనారోగ్యం ఉన్నప్పటికీ ఆయన రాజ్యాంగ రచనకి అనుభవించిన కష్టాన్ని వివరించలేము. ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే గనక ఆయన గనక రాజ్యాంగాన్ని రాయకుండా వెనుతిరిగి ఉంటే మనం ఇప్పుడున్న పరిస్థితులు, రాజకీయాలు ఇంతకంటే ఎంతటి హీనంగా ఉండి ఉంటాయో అనిపిస్తుంది. అంబేద్కర్ శేష జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టం ఈ రాజ్యాంగ రచనే. జై హింద్.